హలో హాయ్ అండి. ఎంతో ఇష్టమైన రోటి పచ్చడి చేస్తుంది ఈరోజు అమ్మ. పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకుందండి. టమాటాలు ఒక 4 దాన్ని ముందు కడిగిపెట్టి మళ్ళీ నీళ్ళల్లోనే పెట్టి ఉంచిందనమాట. వాటన్నిటిని కడిగిన నీళ్ళ నుండి మళ్ళీ తీసి పెట్టుకుంటుందండి. ఎందుకంటే మనకు నీళ్ళతో ఉండకూడదు కదా, మంచిగా పొడిగా ఉండాలి కాబట్టి పచ్చిమిరపకాయలు మొత్తం కట్ చేసుకోవాలి, మళ్ళీ టమాటాలు కట్ చేసుకోవాలి కాబట్టి పచ్చిమిరపకాయలు టమాటాలని కట్ చేసి పెట్టుకుందండి. ఆ తర్వాత గ్యాస్ పొయ్యి వెలిగించి బండి పెట్టి దాంట్లో పచ్చిమిరపకాయలు వేగే వరకు కొద్దిగా 2 స్పూన్ల నూనె పోసుకుంటుంది. నూనె వేడయ్యేదాకా కొద్దిగా పెట్టుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు మనం మధ్యలో తొడులు తీసేసుకుని మధ్యలో కట్ చేసి పెట్టుకుంది అమ్మ. అయితే టమాటాలు కూడా ఇగో కట్ చేసి పెట్టుకుంది. పచ్చిమిరపకాయలు ఆ తర్వాత నూనెలో వేసేసింది, అవి మంచిగా ఫ్రై అవ్వాలని. ఒక నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుంటుందండి నీళ్ళలో. నానబెట్టుకుంటాం వల్ల అండి రోట్లో మనం పచ్చడి చేసినప్పుడు చింతపండు కనపడకుండా ఉండిద్ది. మధ్య మధ్యలో పచ్చిమిరపకాయలు ఇలా తిప్పుకుంది. ఇక మంచి కలర్ వచ్చేసింది. చాలు మనం వీటిని తీసేసుకోవచ్చు. మంచిగా పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒక గిన్నెలోకి తీసేసుకుంటుంది పచ్చిమిరపకాయలు మొత్తం. ఆ తర్వాత అదే బాండీలో ఆ నూనెలోనే టమాటాలు వేసి మగ్గబెట్టాలి కదా, అవి కూడా టమాటాలు మగ్గాలి కాబట్టి కాసేపు మూత పెట్టుకుందాం. టమాటాలు మూత పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది కదండి, అందుకని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఎలా మంచిగా ఉందో కుక్ అయ్యి. టమాటాలు తొందరగా అడుగంటే అదే కదండి, అందుకని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అవి అడుగంటుకోకుండా మనకు మంచిగా ఇవి కుక్ అయ్యేదాకా మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. ముందుగా మనం నానబెట్టిన చింతపండు ఉంది కాబట్టి ఈ టమాటాలు కూడా మనకు మంచిగా కుక్ అయినాయి కాబట్టి ఇంతలోకి చింతపండు కూడా దాంట్లోనే పోసేసుకుంటే మొత్తం ఒకసారి కలుపుకుని ఒకసారి మూత పెట్టుకుంటే సరిపోయిద్ది. మనకి చింతపండు ఈ వాటర్తో పోసాం కాబట్టి మనకు నీరుగా ఉంది, ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయ్యేదాకా మనం మూత పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇందాక మీద ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినాయి కాబట్టి టమాటాలు మనం గ్యాస్ బంద్ చేసేసుకుని ఉంటామే. ఆ తర్వాత రోట్లోనండి, రోట్లో పచ్చడి చాలా ఇష్టం కదా. రోల్ చూడండి ఎప్పుడో మా చిన్నప్పుడు రోల్ అనమాట. అది ఇప్పుడు పచ్చళ్ళు చేసేటప్పుడు దాంట్లోనే చేసిద్దిలే. ఇప్పుడు చూడండి కడిగి పెడుతుంది ఇప్పుడు పచ్చడి కోసం అని. మళ్ళీ రోట్లో నీళ్ళు లేకుండా మంచిగా కడిగి పెట్టుకుందండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే గల్లుప్పు అండి ఒక స్పూన్ వేసుకుని ఆ తర్వాత కొద్దిగా వేసుకుంది, అంటే టేస్ట్గా తగ్గ ఉప్పు. రోట్లో దాన్ని మంచిగా మెత్తగా దంచుకుంటూవేనండి, తెలిసిన విధానమేనే కదా. ఇదివరకు మన పెద్దోళ్ళందరూ చక్కగా రోట్లో పచ్చళ్ళు అవన్నీ మంచిగా చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి మంచి రుచులు తెలుసు. ఇప్పుడు ఎక్కడన్నీ మిక్సీలు వచ్చేసేసి మనం ఏదేదో తింటున్నాం. ఇదే పచ్చడిని మనం రోట్లో చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం అదే సేమ్ ఇదే ప్రాసెస్లో మిక్సీలో చేసుకుంటే కానీ దీనంత టేస్ట్ రాదు, కానీ తినడానికి ఏదో లాగా ఉంటుంది. ఇట్లంత రుచికి రాదు కదండి మిక్సీలో మట్టికి, ఇది మట్టికి నిజం. ఆ తర్వాత చూడండి పచ్చడి మంచిగా నలిగిపోయింది. ఆ తర్వాత టమాటాలు వేసుకుంటే పచ్చిమిరపకాయ నలిపోయినాక పచ్చిమిరపకాయ నలిగేదాకా మెత్త కొట్టుకున్నాం కదండి. ఈ టమాటా కాబట్టి టమాటా మెత్తగానే నలిగిపోయిద్ది. ఈజీగా మనకు అయిపోయిద్ది చట్నీ. టమాటా వేసిన తర్వాత బండని వేసి కొట్టకూడదండి, అది మనమే చిమ్మిద్ది. అది మంచిగా మెత్తగా రుబ్బుకుంటూ ఉండాలి. అప్పుడే టమాటా మంచిగా స్మూత్గా అయ్యిద్ది మెత్తగా. పచ్చిమిరపకాయ టమాటా వేసిన తర్వాత అమ్మ జీలకర్ర ఇప్పుడు వేస్తుంది, అంటే దాని ఫ్లేవర్ ఉంటుందని లాస్ట్లో వేసిద్దంట అమ్మ. ఒక్కొక్కరు ఒక విధానంగా చేస్తారు కదండి, అమ్మ చేసే విధానం ఇది. జీలకర్ర వేసిన తర్వాత మంచిగా ఇంకొకసారి రుబ్బుతుందనమాట మెత్తగా. జీలకర్ర వేసిన తర్వాత మెత్తగా రుబ్బుకున్నాం కదండి. ఆ తర్వాత మళ్ళీ దీంట్లో కొద్దిగా ఎల్లుల్లిపాయలు యాడ్ చేయాలి. ఎల్లుల్లిపాయలు కూడా లాస్ట్లోనే వేసిద్దమ్మా. చూడండి ఎలా దంచుతుందో, పక్కనే వేసి దంచుతుంది. ఈ ఫ్లేవర్ లాస్ట్లో వేస్తే మంచిగా టేస్ట్ అనిపించిద్దంట, అందుకని అమ్మ లాస్ట్లో వేసి పెట్టిద్ది. మనకు కావాల్సిన ఎల్లుల్లిపాయ గబ్బాలు తీసుకుని వాటిని ఇలా మెత్తగా దంచుకొని వాటి మొత్తాన్ని పైన దంచుకొని, అంటే మళ్ళీ దాంట్లో వేసామనుకో చట్నీలు నలగవు కాబట్టి అందుకు పక్క సైడ్లో దంచుకుంటుంది. ముందే పచ్చిమిరపకాయలతో పాటు ఈ ఎల్లుల్లిపాయలు వేస్తే అప్పుడు అంటే మామూలుగా స్మాష్ అయిపోతాయి, అంత టేస్ట్ అనిపించదు అంటది అమ్మ. అదే లాస్ట్లో వేసామంటే ఆ ఫ్లేవర్ అంతా పట్టి తెలిసిద్ది మనకి అని చెప్పిద్ది. ఇప్పుడు వాటిని కూడా వేసి మంచిగా మెత్తగా రుబ్బుతుంది చూడండి. ఆఖరిలో టేస్ట్గా తగ్గ ఉప్పు చూసుకుంటామే అయిపోయిందండి. చట్నీ ఎంతో రుచికరంగా ఉండే టమాటా చట్నీ బాగుంటుందండి, చాలా ఇష్టం మాకు. వేడి అన్నంలో అండి నెయ్యి పోసుకొని పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి, చాలా టేస్టీగా అనిపించిద్ది. పచ్చడి చేసిందని దాంట్లోనే టమాటాలు పచ్చిమిరపకాయలు వేపింది కదండి, 2 గుడ్లు ఫ్రై చేస్తుంది తినడానికి అనమాట. దాంట్లోనే ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తుంది అనమాట, అమ్మ స్టైల్ ఇది.
చట్నీలో ఎవరి కాంబినేషన్ ఆళ్ళకుంటదండి. ఆమ్లెట్ ఏసుకోవచ్చు. ఇటు గుడ్లు కూడా ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చండి మంచిగా. ఓకేనండి. బాయ్.